గ్రామ గ్రామానికి పార్టీలకు అతీతంగా మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాగుండాలనే విధంగా ఏవైతే అవన్నీ 6 గ్యారంటీల్లో చేస్తూ ఆ సన్న బియ్యము ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు మనము హామీలు ఇవ్వకున్నా మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాగుండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అన్నం తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, ఆ విధంగా ఆలోచిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఎవరో ఒకరు మధ్యలో వచ్చి మాట్లాడి అటువంటి ఇబ్బందులు మనకి ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా మనం రాబోయే సంక్షేమ పథకాలు ఆపేది లేదు. మా అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ నేను సవాల్ చేసి చెప్తున్నా, గ్రామానికి గడప గడపకి మన ప్రభుత్వం తరఫున ఏదో ఒక విధంగా ఏదో ఒక సంక్షేమ పథకం మాత్రం అందింది. ఉచిత బస్సే కానీ, సన్న బియ్యమే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఇటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, 500 సిలిండర్ కానీ, ఏదో విధంగా ప్రతి ఒక్క గడపకు కాంగ్రెస్ పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా అందింది. అవే కాకుండా ఈరోజు సప్లాన్ ఎస్సీలకు మాత్రమే రోడ్లు ఈ రోజే మీరు సోషల్ మీడియాలో చూస్తే మన ఎస్టీలకు 10 కోట్లు మన నియోజకవర్గానికి శాంక్షన్ అవ్వడం జరిగింది. నిరంతరం వారానికి ఏదో ఒక శాంక్షన్ మాత్రం నాగర్ కర్నూలుకు మనము సీఎం గారిని అడుక్కుంటున్నామా లేకపోతే అధికారులను అడుక్కుంటున్నామా, మనము మా వంతు కష్టపడుతున్నామా, కానీ మన నియోజకవర్గం అది వారానికి కోట్ల రూపాయలు మాత్రం మన నియోజకవర్గం తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కార్యవంగ గ్రామానికి నేను వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకున్నా ఈరోజు డైరెక్ట్గా హైదరాబాద్లో బయలుదేరి మీ కార్వంగ గ్రామానికి వారం తర్వాత నాగర్ కర్నూలుకు రావడం, అది కార్వంగ గ్రామానికే రావడం. అంటే మీరు ఆలోచించాలి, ఈరోజు ఆరోగ్యం బాగాలేకున్నా మాకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము అనంటే తప్పకుండా వస్తా, మీరు పెట్టండి ప్రోగ్రాం అని చెప్పడం. ఎందుకంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా తప్పకుండా ముందుండి నేను మీ ప్రజల్లో ఉంటా, మీ అక్క చెల్లెలకు సేవ చేసే విధంగా నేను ఆ రోజు చెప్పినా తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు అడిగినట్టు రోడ్డు కానీ ఇప్పుడే PRA గారు ఆల్రెడీ శాంక్షన్ చేసి సార్ దాని ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. మీ అందరు తెలుసు, శాంక్షన్ చేస్తే తప్పకుండా కొంచెం ఆలస్యమైన ఆ రోడ్లు కానీ తప్పకుండా వాస్తవంగా కూడా 20 కోట్లు పెట్టి బ్రిడ్జే చేయడం జరిగింది, కానీ ఈ చిన్న రోడ్లు తప్పకుండా తెచ్చుకుంటామని మా అక్క చెల్లెలకు ఈ నుంచి హామీ చేయడం జరుగుతుంది. కరెంటుకు సంబంధించి కూడా చెప్పిండు, ఇప్పుడే లైన్మెన్కి చెప్పినాం, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కార్వంగ గ్రామానికి మాత్రం కరెంటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదే మన పంచాయతీరాజ్ ఏ గారు కూడా చెప్పింది, మీరు ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఆ గౌరారం రోడ్ కానీ తాళపల్లి రోడ్ కానీ అతి త్వరలో ఎస్టిమేషన్ ఇచ్చి నాకు ఇవ్వండి, దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని మీ అందరికీ సభాముఖంగా తెలుసు. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా నాకు ఇలా చెప్పిండ్రు, రేపు మర్చిపోయినా అంటే నాకు ఒక గ్రామం కాదు, మన నియోజకవర్గం మొత్తానికి గ్రామ పంచాయతీలో 135 గ్రామ పంచాయతీలు, దానికి మళ్ళీ ఆంబులెట్లు అయితే ఇంకో 10-20 మొత్తం 150 గ్రామాలు ఉంటాయి. ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో మీరు ఎంటబడి నాకు గుర్తు చేయకపోతే మేము కూడా మధ్యలో మర్చిపోతున్నాం. మర్చిపోవడం ఉండదు, కానీ 150 గ్రామాలలో 100 సమస్యలు తీరుస్తూ ఏవి కూడా వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా తీరుస్తాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మీరు అందరు ఏదో అపోలో ఉండకండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే 18 నెలలనే ఇన్ని కోట్లు ఒక నియోజకవర్గానికి వచ్చినాయంటే మళ్ళీ ప్రజా ఆదరణ పెరుగుతుంది.